బ్రిటన్కి సంబంధించినటువంటి విమానవాహక యుద్ధ నౌక ముందుకొస్తుందనుకుంటే అది కాస్త రాలేదు. దాన్ని పంపించాలా లేదా అని బ్రిటన్ ఆలోచిస్తుంటే మండిపోయినటువంటి ట్రంప్ నువ్వేం పంపించక్కర్లేదులే కీర్ స్టార్మరు, నీ సంగతి చూస్తాను భవిష్యత్తులో నీకు అవసరం రాదా అంటూ ఓ పక్కన క్వశ్చన్ చేస్తున్నాడు. అది ఒక ఎత్తు అయితే, రెండో వైపున వచ్చేటప్పటికి ఫ్రాన్స్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక, ఇటలీకి సంబంధించినటువంటి విమానవాహక యుద్ధ నౌక ఆల్రెడీ అక్కడికి వస్తున్నాయి. అది అమెరికా మీద ప్రేమతో కాదు, గల్ఫ్ దేశాల మీద ప్రేమతో. తాజాగా ఫ్రెంచ్ న్యూక్లియర్ క్యారియర్ చార్లెస్ డి గలే, ఇది ప్రపంచంలోనే ఓన్లీ అమెరికా కాకుండా ఉన్నటువంటి న్యూక్లియర్ షిప్ అనమాట. అమెరికా దగ్గర విమానవాహక అణుయుద్ధ నౌకలు ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర ఒక్కళ్ళ దగ్గరే అమెరికా కాకుండా ఉంది. దాని పేరే క్యారియర్ చార్లెస్ డి గులే. ఇది ఇప్పుడు ఇరాన్ దిశగా పంపించింది ఫ్రాన్స్. మేక్రాన్ ఈ నేపథ్యంలో స్ట్రైక్ గ్రూప్కి రఫెల్ జెట్స్తో వెళ్ళమని ఆర్డర్ ఇచ్చాడు. తమ మిత్ర దేశాలను గల్ఫ్ దేశాలు కాపాడమని ఆర్డర్ ఇచ్చాడు. అవసరమైతే ఇరానియన్ డ్రోన్స్ని మిస్సైల్స్ని అడ్డుకోండి అని చెప్పి పిలుపునివ్వడంతో బయలుదేరి అక్కడికి వస్తోందన్నమాట.